ఇప్పుడు చెప్పబోయే కథ పేరు రైవకుడి జననం. పూర్వం ఋతువాక్కు అనే ముని కుమారుడు విద్యాభ్యాసం తర్వాత బ్రహ్మచర్యం వీడి తగిన కన్యను వివాహం చేసుకుని గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాడు. చాలా కాలమైన సంతానం కలగకపోవటంతో సూర్యుడి కోసం తపస్సు చేశాడు. సూర్యుడి వరప్రసాదం వల్ల ఋతువాక్కుడు కొడుకు పుట్టాడు. అతడు రేవతి నక్షత్రం 4వ పాదంలో జన్మించాడు. ఋతువాక్కు ఆ బాలకుడికి యథావిధిగా జాతక కర్మాదులు జరిపించాడు. అయితే ఆ బాలుడు పెరిగే కొద్దీ బుద్ధి వికాసం పొందకపోగా వెర్రివాడిలా తిరగసాగాడు. కొడుకు పరిస్థితికి ఋతువాక్కు అతడి భార్య తీవ్రంగా కలత చెందారు. మనోవ్యధతో వారు వ్యాధిగ్రస్తులయ్యారు. కొడుకు పరిస్థితిని చక్కదిద్దడానికి తరుణోపాయం కోసం ఋతువాక్కు ఒకనాడు గర్గముని ఆశ్రమానికి వెళ్ళాడు. గర్గముని దర్శించుకొని తన కొడుకు పరిస్థితిని వివరించి తరుణోపాయం చెప్పమని కోరాడు. మునిపుంగవ, నీ కొడుకు రేవతి నక్షత్రం 4వ పాదంలో పుట్టాడు. నక్షత్ర దోషం కారణంగానే అతడు మూర్ఖుడయ్యాడు అని పలికాడు గర్గుడు. ఋతువాక్కు ఆ మాటలకు కోపించి రేవతి నక్షత్రం ఆకాశం నుంచి నేల రాలిపోగాక అని శపించాడు. వెంటనే రేవతి నక్షత్రం ఆకాశం నుంచి రాలిపోయి కుముద పర్వతం మీద ఉన్న ఒక కొలనులో పడింది. ఆ కొలనులో అనేక పద్మాలు ఉండేవి. వాటిలోని ఒక పద్మం నుంచి రేవతి నక్షత్రం ఒక కన్యక రూపంలో పుట్టింది. ప్రముచుడు అనే ముని ఆ కన్యకను చూసి తన ఆశ్రమానికి తీసుకువెళ్ళి పెంచుకోసాగాడు. ఆమెకు రేవతి అని పేరు పెట్టాడు. కొన్నాళ్లకు రేవతి యుక్త వయస్కురాలైంది. ప్రముచుడు ఆమె కోసం వరాన్వేష ప్రారంభించాడు. ప్రముచుడు ఒకనాడు అగ్నిదేవుని, దేవా, నా కుమార్తెకు యోగ్యుడైన వరుడు ఎక్కడ దొరుకుతాడో నువ్వే చెప్పు అని అభ్యర్థించాడు. మునీశ్వర, కొద్ది రోజుల్లోనే దద్దముడు అనే రాజు నీ ఆశ్రమానికి వచ్చి నీ కుమార్తెను చూస్తాడు. అతడే ఆమెకు తగిన వరుడు. నీ కుమార్తె రేవతిని అతడికిచ్చి వివాహం జరిపించు అని పలికాడు అగ్నిదేవుడు. కొన్ని రోజులకు ప్రియంవద వంశీయుడైన దద్దముడు అడవిలో సంచరిస్తూ ప్రముచుడి ఆశ్రమానికి వచ్చాడు. అప్పుడే ఆశ్రమంలోంచి ప్రముచుడు బయటకు వచ్చాడు. ప్రియంవద వంశోద్భవ, నిన్ను చూసి చాలా కాలమైంది. నువ్వు నా అల్లుడివి అని పలికి అతడికి అర్థమిచ్చి లోనికి స్వాగతించాడు. మహర్షి, మీ మాటలు ఆశ్చర్యంగా ఉన్నాయి. నేను మీకెలా అల్లుడినయ్యాను అడిగాడు దద్దముడు. రాజా, నా కుమార్తె రేవతిని నీకిచ్చి పెళ్లి చేయదలిచాను. నువ్వు నా ఆశ్రమానికి వస్తావని, నా కుమార్తెకు తగిన వరుడువని నువ్వేనని అగ్నిదేవుడు చెప్పాడు అన్నాడు ప్రముచుడు. తండ్రి మాటలు విన్న రేవతి, తండ్రి, నాకు ఈ రాజుతో వివాహం చేయదలిస్తే రేవతి నక్షత్ర ముహూర్త సమయంలోనే చేయాలి అని చెప్పింది. ప్రముచుడు తన తపోమహిమతో రేవతి నక్షత్రాన్ని ఆకాశంలో నిలిపి అదే ముహూర్తంలో అగ్ని సమక్షంలో రేవతి దద్దముడు వివాహం వేదోక్తంగా జరిపించాడు. వివాహం ముగిశాక జామాత, నీకే వరం కావాలో కోరుకో అని అడిగాడు. ప్రముచుడు, మునివర్య, నేను స్వయంభో మనువు వంశంలో పుట్టాను. నాకు నీ కుమార్తె రేవతి ద్వారా జన్మించే కుమారుడు ఈ మన్వంతరానికి అధిపతి అయ్యేలా వరం అనుగ్రహించండి అని కోరాడు. తదాస్తు అని ఆశీర్వదించాడు ప్రముచుడు. కొన్నాళ్లకు రేవతికి పండంటి కొడుకు పుట్టాడు. దుద్దముడు అతనికి జాతకర్మాదులు జరిపించి రైవతుడు అని నామకరణం చేశాడు. రైవతుడు సకల శాస్త్రాలను అస్త్రశస్త్ర విద్యలను క్షుణ్ణంగా అభ్యసించాడు. కొన్ని రోజులకు దుద్దముడు ఒక సుదినాన రైవతుడికి పట్టాభిషేకం జరిపించి భార్యలతో కలిసి వానప్రస్థానానికి వెళ్ళిపోయాడు. రైవతుడు సమస్త భూమండలాన్ని జయించి రైవతమనువుగా ప్రఖ్యాతి పొందాడు. కథ సమాప్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.